హాయ్ హలో అండి, నేను మీ శ్రీనివాస్. శ్రీ టాక్స్ 90s బార్న్ పీపుల్. బాగున్నారా అందరూ? నిన్నటి వరకు మ్యాక్సిమం ప్రైమరీ వరకు చెప్పాను. నేను ప్రైమరీ స్కూల్. ఇప్పుడు ప్రైమరీలో అంటే మ్యాక్సిమం మనకు గుర్తుండవు, ఒకళ్ళున్నా ఎక్కువ ఉండవు కాబట్టి తొందరగా షార్ట్ చేసి నేను హై స్కూల్కి అనేది చెప్తున్నాను. సో ఇప్పటి వరకు మా చింతలగ్రహారం స్కూల్ ప్రైమరీ అంటే మ్యాక్సిమం ఒక చింతలగ్రహారం వాళ్ళు మాత్రమే ఉండేవారు. సో ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళేసరికి ఏంటంటే మినిమం ఒక ఎక్స్ట్రాగా ఒక 5-6 విలేజెస్ నుంచి వస్తూ ఉంటారనమాట. ఇప్పటికీ కొంతవరకు షార్ట్ అవుట్ అయ్యారు హై స్కూల్స్ ప్రారంభం అవడం వల్ల. కానీ అప్పట్లో మాత్రం కంపల్సరీ 6 విలేజెస్ నుంచి వచ్చారు. మెయిన్లీ అయితే మాకు ఎక్కువగా బాణి ఉన్నది పొర్లుపాలెం, చామలాపల్లి, వేపగుంట, పాపరాజపాలెం, కృష్ణరాయపురం, పెదగాడి, పెనగాడి. ఎక్కువ స్టూడెంట్స్ అనేది మాకు యాడ్ ఆన్ అయ్యేవారు అనమాట 6th నుంచి. సో 6th నుంచి అనేది మాకు ఈ బయట నుంచి ఇలా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ఫ్రెండ్స్ కూడా యాడ్ అయ్యేవారు. మాకు మేబీ 7th నుంచి బెంచెస్ స్టార్ట్ అయ్యాయి. సో 6th ఏంటంటే అడ్మిషన్స్ అనేవి మా మా ప్రైమరీ నుంచి వచ్చే వాళ్ళకి మాకు డైరెక్ట్గా అటెండెన్స్ రిజిస్టర్ అనేది అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోద్ది హై స్కూల్కి. అలా కాకుండా బయట నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం కంపల్సరీ అక్కడ నుంచి టీసీ తెచ్చుకొని మళ్ళీ ఇక్కడ జాయినింగ్ అయ్యేవాళ్ళు అనమాట. సో అదే అప్పుడు మేబీ 120 అంటే అప్పటి వరకు 180 ఇలా ఉండేవారు. మ్యాక్సిమం 40 మెంబర్స్ దగ్గర హై స్కూల్కి వచ్చేసరికి ఎక్స్ట్రాగా స్ట్రెంత్ పెరిగేది ఈ చుట్టుపక్కల ఈ విలేజెస్ వల్ల. సో అందరికీ కూడా మ్యాక్సిమం స్ట్రెంత్ ఎక్కువైనా సరే స్టడీ బాగుండేది, ఎక్కువ విశాలమైన తరగతి గదులు ఉండేవి. మేజర్గా ప్లే గ్రౌండ్ చాలా పెద్ద ఉండేది, చాలా పెద్ద ఉండేది. మ్యాక్సిమంగా మేము ఎక్కువగా అయితే గేమ్స్ ఆడుకోవడానికి అయితే మాత్రం మాకు దగ్గర ఒక కొబ్బరి తోట ఉండేది మా స్కూల్కి ఆనుకునే. ఆ కొబ్బరి తోటలో ఎక్కువగా ఆడుకునే వాళ్ళం అనమాట. ఆ తర్వాత వచ్చేసరికి మాకు మ్యాక్సిమం ఏముంటాయి మాకు ఇక మనకి మోస్ట్లీ 6th ఇంకొచ్చేసరికి మాకు టీచర్స్ అంటే అప్పట్లో గవర్నమెంట్ టీచర్స్ అనేది స్టాఫ్ కొంత తక్కువ ఉండేవారు. అదే టైంలో కాంట్రాక్ట్ బేస్లో మా కొంతమంది టీచర్స్ చేసేవాళ్ళు. వాళ్ళు మా ముఖ్యంగా అయితే ప్రసాద్ సార్, జగన్నాథ మాస్టర్, సౌజన్య మేడం, నెక్స్ట్ లావణ్య మేడం ఉండేవాళ్ళు. అప్పుడు ప్రిన్సిపల్ ఝాన్సీ మేడం అనుకుంటాను. ఆ డ్రిల్ మాస్టర్ అయితే మాత్రం రాజారాం మాస్టర్ ద మోస్ట్. ఇంకా పీఈటీ చెప్పడంలో కానీ అందరితో కమ్యూనికేషన్ కానీ మాకు ఎక్కువ గైడ్ చేసింది. నాకు బాగా ఇష్టమైన సార్ కూడా ఆయనే. సో అప్పుడు అయితే మాత్రం మేము టీచర్స్ కూడా మాకు బాగానే కమ్యూనికేట్ అయ్యేవారు. ఇక రేపటి నుంచి మేము 7th నుంచి బెంచెస్ ఎలా స్టార్ట్ అయ్యాయి, మాకు బెంచెస్ ఏ విధంగా వచ్చాయి, స్కూల్ కమిటీ మ్యాక్సిమం ఇదంతా డెవలప్ అవ్వడానికి. అలాగే మాకు అదే సంవత్సరంలో మాకు స్కూల్కి సి సెంటర్ అంటే 10th ఎగ్జామ్స్ రాయడానికి కూడా మోస్ట్లీ 2-3 ఇయర్స్లోనే మాకు సెంటర్ వచ్చింది. ఆ టైంలో మాత్రం స్కూల్ చైర్మన్స్, స్కూల్ కమిటీ బాగా హార్డ్ వర్క్ చేశారు. అంటే పిల్లలు బయటికి వెళ్ళి ఎగ్జామ్ రాయలేరు కదా అనే ఉద్దేశంతో సెంటర్ తేడానికి బాగా కష్టపడ్డారు. ఆ విషయంలో అయితే మాత్రం ప్రౌడ్ ఆఫ్. అలాగే ఇప్పుడు మనకు ముఖ్యంగా మనం బాగా తలుచుకోవాల్సింది ముఖ్యమైన సన్నివేశం. ప్రతి వీడియోలో ఒకటి చెప్తున్నాం కాబట్టి ఈ వీడియోలో జవాన్, కిసాన్ ఈ రెండు మనకి ఎలాంటి ముఖ్యమో నేను చెప్తున్నాను. జై జవాన్ జై కిసాన్. దేశ రక్షణలో జవాన్లు, దేశ పోషణలో రైతులు. దేశానికి గౌరవం తెచ్చేది జవాన్, భూమికి జీవం పోసేది కిసాన్. ఒకరు సరిహద్దును కాపాడుతారు, మరొకరు పొలాల్ని నిండబెడతారు. వీరిద్దరూ దేశానికి 2 కన్నులు. వీరి అంకిత భావం వల్లే మన జీవన శైలి. జవాన్ల ధైర్యంతో మనం నిద్రపోతాం, రైతుల కృషితో మనం భోజనం చేస్తాం. రైతు ఎండలోనూ కష్టపడతాడు, జవాన్ మంచు